తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించింది సిట్ బృందం. దాదాపు 8 గంటల పాటు ఆయన ప్రశ్నించింది. ప్రశ్నల వర్షం కురిపించింది. సిట్ ప్రశ్నలకు ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. అయితే రేపు మరోసారి విచారణకు రావాలంటూ ప్రభాకర్ రావును కోరింది సిట్. సిట్ ప్రశ్నలకు ప్రభాకర్ రావు కాస్త తడబడినట్టు తెలుస్తోంది. సిట్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వకపోతే ఎదురు ప్రశ్నలు కూడా వేసినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కు తాను ఆదేశాలు ఇవ్వలేదని, అలా చెప్పినట్లు ఆధారాలు చూపించాలని సిట్ అధికారులను అడిగినట్లు సమాచారం. ప్లాన్ ప్రకారమే ఎన్నికల ఫలితాల రోజు రిజైన్ చేసి ఆధారాలు మాయం చేశారా? కేసు నమోదవ్వగానే విదేశాలకు ఎందుకు వెళ్లారు? స్పెషల్ ఆపరేషన్ టీంను ఎవరు చెబితే ఏర్పాటు చేశారు? మీ ఆదేశాలతోనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారన్న ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. తాను ఎస్ఐపిలో పనిచేస్తున్నప్పటికీ తన పై అధికారులు ఉన్నారని, తాను చేసిన ప్రతి పని వారికి తెలుసని స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. అయితే అడిగిన ప్రశ్నలకు వివరణ ఇవ్వకపోవడంతో మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావును కోరింది సిట్. తాను చేసిన ప్రతి పనికి నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని సిట్ విచారణ టీంకు తెలిపారు ప్రభాకర్ రావు. వారికి తెలియకుండా తాను ఏ పని చేయలేదన్నారు. అయితే ఎస్ఐబి కార్యాలయంలో ధ్వంసమైన హార్డ్ డిస్క్ కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని సిట్ అధికారులకు ప్రభాకర్ రావు చెప్పలేనట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా ఉండి ట్యాపింగ్ కు పాల్పడినట్లు ప్రభాకర్ రావుపై ఆరోపణలు వచ్చాయి. రాజకీయ, సినీ ప్రముఖులు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటికి సమాధానం రాబట్టే పనిలో ఉంది సిట్.